ఏంటి సార్ ఇలా భయపడి ఎస్ సార్ అంటారు? ఏదో ఏసీ పిలిచినట్టుగా. మన పశుపతే సార్. వాడే పిలిచింది. తిన్న దెబ్బలతో ఎవడు ఏసీయో ఎవడు పీసీయో తెలియకుండా పోయింది. నాయుడు, ఏదేమైనా నిన్ను నేను చాలా మెచ్చుకుంటున్నానయ్యా. ఎందుకు సార్? నా కండిషన్ తెలుసుకుని నా కోసం అంబులెన్స్ తీసుకొచ్చావే. అయ్యో, అది మన పోలీస్ జీప్ సార్. మన జీపేనా? అవును. ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ శేఖర్ లేడు, వాడిని పట్టుకుని బాగా చిత్తకుట్టి మన పశుపతి జీప్ ఎక్కించాడు. మార్కెట్ శేఖర్ కి మార్కెట్ పోయిందా? మన మార్కెట్ కూడా పోతుందేమో. ఏదైనా ఒక డోర్ ద్వారా నన్ను లోపలికి తోసేస్తావా? వెళదామా? సింహాన్ని తీసుకొచ్చి చెరసాల్లో పెడతారా? లేపేస్తాన్రా, మిమ్మల్ని అందరినీ లేపేస్తాన్రా. అయ్యయ్యో శేఖర్ సార్, నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను, వినకుండా మమ్మల్ని ఇరికించేసరి హెడ్ గారు. హెడ్, నీ కూదుతాన్రా శంఖం. ఈనాడు మిమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్. ఒరే, ఎందుకురా చచ్చిన పావుని ఇంకా చంపుతావు? శంఖం పోదాలని డిసైడ్ అయిపోయింది. అది శేఖర్ ఊతే ఏమిటి, నాయుడు ఊతే ఏమిటి? ఇంతవరకు ఈ స్టేషన్ కి ఎస్ఐ మాత్రమే లేకుండా పోయాడు. ఇక నుంచి మీకు హెడ్ కూడా లేకుండా పోతున్నాడు రా. దాసన్నా, పీకావు కదరా నా ఫీజు. టీ తాగన్నా. చెయ్యవలసిందంతా చేసి టీ తాగుతావని ఎలా కూల్గా అడగలుగుతున్నావురా? ఏంటన్నా, నేను ఏదైనా తప్పు చేశానా? నేనే తప్పు చేశానురా. నిన్ను ఈ స్టేషన్ లో పనికి పెట్టాను చూడు, అదేరా నేను చేసిన తప్పు. ఏసీ గారు వస్తున్నారు సార్. ఏసీ వస్తున్నారా? అయ్యయ్యో, ఎంక్వైరీ ప్రారంభించారనుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాసేపు దాక్కోమనండి సార్. ఎవరిని? వీడినే సార్. పశుపతినా? వీడి తలను కావస్తే దాయొచ్చు, ఒళ్ళుని ఎలా దాయగలను రా? ఒక సాయం చేస్తావా? చెప్పన్నా, ఏమైనా చేస్తాను. చెయ్యవలసిన దానికంటే ఎక్కువే చేసావు. ఒక్క 10 నిమిషాలు లోపలికి వెళ్ళి దాక్కుంటావా? ఏసీ వెళ్ళిన తర్వాత వద్దు గాని వెళ్ళు. దాస్, ఏమిటా నువ్వు చేసిన పని? ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. డిపార్ట్మెంట్ నేను సమాధానం చెప్పలేకపోతాను. అది ఏమిటంటే సార్, సైకిల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే ముందు నా పర్మిషన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఏదైనా అయి ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉండదు. దానికి ఎవరయ్యా సమాధానం చెప్తారు? సార్, నేనేదో అనుకున్నాను కానీ ఏదో జరిగిపోయింది సార్. అందుకని నన్ను ఉద్యోగంలో తీసేసి సస్పెండ్ అది ఇది చేయకండి సార్. కొంచెం పెద్దదే సార్. నలుగురు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఓ చిన్న టీమ్ గా ఏర్పడి మార్కెట్ శాఖని ఎలా రౌండప్ చేద్దామని డిపార్ట్మెంట్ మొత్తం అదిరిపోయిందయ్యా. లాస్ట్ వీక్ జరిగిన డిపార్ట్మెంట్ మీటింగ్ లో మార్కెట్ శాఖని ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ నువ్వు వాడిని ప్రాణాలతోనే పట్టుకున్నావు. నేను ఎలా అభినందించాలో తెలియటం లేదయ్యా. సార్, యాక్చువల్గా దగ్గర ఒక 6 నెలలుగా ఈ ఆపరేషన్ ని మేము ప్లాన్ చేశాం సార్. సీక్రెట్ గా నెట్వర్క్ చేసి, స్కెచ్ వేసి, మ్యాప్ వేసి కరెక్ట్ టైంలో మార్కెట్ శాఖని రౌండప్ చేశాం సార్. సార్, మీకు విషయం తెలుసా? ఈ అటెంప్ట్ లో మన డిపార్ట్మెంట్ హెడ్ దాసుని 2 times పోగొట్టుకుని ఉండే సార్. ఐ మీన్ 2 సార్లు నేను వెంట్రుక వాసులో గండం తప్పించుకున్నాను సార్. నిజంగానా? ఇది వీడి అమ్మ మీద ఒట్టు సార్. ఎనీవే దాస్, ఈ స్టేషన్ కి ఈ రోజు నుంచి నువ్వు ఇన్స్పెక్టర్. ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీకు మాత్రమే కాదు, వీళ్ళు కూడా ప్రమోషన్ వచ్చింది సార్. ఈవినింగ్ ఒకసారి వచ్చి కమిషనర్ కలవండి సార్. నాకు డౌట్ సార్. ఏమిటది? స్ట్రైట్ గా నేను ఏసీ అవటానికి రూల్స్ ఒప్పుకోవా సార్? నీ టాలెంట్ కి డీసీవీ అవుతావయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. సార్, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. నాయుడు, నాకు ప్రమోషన్ వచ్చినందుకు దండ కొనుక్కొస్తావా? లేదు సార్, నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, వెళ్ళొస్తాను. పశుపతి, ఎంత పని చేసావో తెలుసా? క్షమించండి అన్న, చల్లారిపోతుందని నేనే అన్నిటిలో దయచేశాను. దీని గురించి కదయ్యా, నేను ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అయ్యాను, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వే అన్నా. మీరు ఇన్స్పెక్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ దానికి కారణం నేను కాదు. ఇంకెవరు? వాకిట్లో ఉన్నారే ఆయనండి. ఎవరో సెంట్రీయా? వాడి పెళ్ళం లేచిపోయిందనే దుఃఖంలో కుంగిపోయి ఉన్నాడు. గణపతిని చెప్పానండి. వినాయకుడా, ఆయనకి అసలు పెళ్ళమే లేదే. ఆయన వచ్చిన వేళా విశేషమే మంచి జరిగిందండి. అలాగా? కొట్టరా కొబ్బరికాయ. ఎంజాయ్ చేయరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.